సత్తే ఏ గొడవ లేదు, సత్తే ఏ గోళ లేదు, పుట్టే మగవాడు సత్తాడు. ఆడాళ్ళ బట్టలు వేసుకుని మగాళ్ళ గుంటుతో పాడతావేంటి? ఎవరన్నా వింటే ఏమవుతుంది? మరి నువ్వు మగ వయసులో మాడుతున్నావుగా. కరెక్ట్. వేషాలు మార్చుకున్న మనం గొంతుకులు మార్చుకోవడం మర్చిపోయాం. రే అదంత గొప్ప విషయం అంటరా. ఇప్పుడు చూడు వీరభద్రం, మన కర్మకాలి దీవులోకి వచ్చి పట్టాం. మన మగ బట్టలన్నీ తీసి పారేసాం. ఆడబట్టలు వేసుకుని ఆడపిల్లలంటే అలవ లక్ష్మణ తిరుగుతున్నాం. భగవంతుడా, ఫుడ్కి బెడ్కి దూరం అయిపోయి రెండుకి చెట్టు ఎవళ్ళా తిరుగుతున్నామే. చాలే ఆపండి. రూట్ మార్చారు, గొంతు మార్చారు, పేరు మార్చారా? మార్చుకుంటే పోయే. నేను రేమాసీను, వీడు సుస్మిత సేన్. ఇవేం పేర్లు? ఇవి కూడా తెలియని కంట్రీ ఫిగర్స్ లో ఉన్నారే. ఇది కూడా మాకు అర్థం కాలేదు. ఇది కూడా పేరు అనుకుంటుంది. అరే కన్ఫ్యూజ్ చేయకు. వీళ్ళకి అర్థమయ్యేలాగా తేలికైన పేర్లు పెట్టరా. సరే సకురారా. కరెక్ట్. చంద్రముఖి, నేను ఇంద్రముఖి. ఓకే, అగోరించినట్టే ఉంది. పేర్లు మార్చుకొని బట్టలు మార్చుకున్నంత మాత్రాన ఆడవాళ్ళుగా మారిపోరు. ఏదో చెప్పలేదు. ఎవరు మారుతున్నట్టుందిరా. పదా వెళ్ళి చూద్దాం. ఏంట్రా అది? మన వాళ్ళ ఎవరో బంధించుంటారు. అదా మహారాజా మీరా? మరెవరు అనుకున్నావు? అమ్మా మణిమిత, నువ్వేంటి ఇక్కడ? మహారాజు కుమార్తెగా ఈ దుస్థితి? అయ్యో మహారాజా, తమరు అనుకున్నట్టు నేను మణిమితని కాను. నా పేరు బొమ్మి. ఈ పక్కనే మీ సామంత రాజ్యమైన సోమపురిలో ఉంటున్నాను. ఆశ్చర్యంగా ఉందే, నిన్ను చూస్తే నా కూతురు మణిమితలాగానే ఉన్నావు. ఆశ్చర్యపోవడానికి ఏముంది మహారాజా. సోమపురు కూడా మీ రాజ్యానికి చెందిందేగా. మీరు ఎప్పుడైనా సరదాగా ఇటు వచ్చి ఉంటారు. ఏంటి మహారాజా, దేశంలోని ప్రతి కుటుంబాన్ని మీ కుటుంబం అలానే అనుకుంటారు కదా, అదే విధంగా వీళ్ళని అనుకుంటారని చెప్పాడు. చెప్పింది. ఒక బేసిక్గా మాట్లాడుతున్నావే. శంఖం లాంటి కంఠం పేరేంటి? వీరభద్రం. యానా? అయ్య పెట్టిన పేరు చంద్రముఖి. అందమైన పేరు. అంతఃపురానికి వెళ్ళిన వెంటనే కబురు చేస్తాను. చీకటి పడిన వెంటనే అంతఃపురానికి వచ్చేసి వచ్చే ముందు స్నానం చేసినాయే. సరే గాని మహారాజా, మీరెలా ఇందులోకి వచ్చారు? అంతా సముద్రం దాటొచ్చిన పిశాచాల పని. 2 పిశాచాల్ని గజేంద్రుడు చంపేశాడు. 4 పిశాచాలు మారువేషాల్లో వచ్చి అంతఃపురంలో నా కళ్ళలో మట్టి కొట్టి నా కూతురు రాదని వశపరుచుకున్నారు. ఆ సంఘటన నుంచి నేను ఇప్పటికీ తేరుకోలేదు. వాళ్ళు పిశాచాలని సంగతి నాకు తెలియటం వల్ల నన్ను సోమపాన పేపాలు బంధించి రోజుకొక చోట పడేసి దొర్లిచ్చారు. వాళ్ళు ఇంకా అంతఃపురంలోనే ఉండాలి. వాళ్ళు తప్పించుకోక ముందే వాళ్ళ తల నరికేస్తాను. మహారాజా, అవి అంతఃపురంలో లేవు. ఆ 4 పిశాచాలు వెళ్ళిపోవడం నా కళ్ళలో చూశాను. చూసారా? ఎక్కడ చూశారు? ఇటువైపు వెళ్ళాయి. అవునవును, వాళ్ళని చూసి మేము దాక్కున్నాం. అలా చూస్తూ నుంచుంటారా? చెప్పండి. మూసుకుని నుంచున్నారా? చెప్పండి. అవునవునవును మహారాజా, అవి తిరణాల గుంపులోనే దాక్కుని ఉంటాయి. మనం తిన్నగా అక్కడికి వెళ్తే వాటిని పట్టుకోవచ్చు. అలాగా? వెంటనే బయలుదేరండి. రేయ్, ఇలా ఆడవాళ్ళు కాదు, పిశాచాలు. పట్టుకొని రాళ్ళని. ఎడిపోయిన వదలకండ్రా. ఎంతమంది ఆడవాళ్ళని నేను మోసం చేసి ఉంటాను. ఆడవేట వేసుకొచ్చి నన్నే మోసం చేస్తారా? ఈ పిశాచాలు లేకుండా నేను అంతఃపురానికి తిరిగి వెళ్ళను. ఎరా, నన్ను సోమపాన పీపాలో పడేసి దొల్లిస్తారా? మిమ్మల్ని ఆ పీపాలో పడేసి వేపు తింటాను. కాపాడండి. నిన్ను ప్రాణాలతో వెళ్తే మా ప్రాణాలకే ప్రమాదం. ఇంతకు మించి ఓర్పు వహించడం అన్నది నా వల్ల కాదు. ఇంకో 2 దినాల్లో పౌర్ణమి వస్తుంది. నా వివాహాన్ని వాయిదా వేయడాన్ని నేను అంగీకరించలేను. అలా జరగాలంటే మీరు ఈ దేశ సింహాసనంపై ఆసీనులు అవ్వాలి. నేనా? ప్రభువులు వస్తున్నారని సిద్ధులు చెప్పారు కదా. వస్తారని చెప్పారు, కానీ రారు. ఆయన చనిపోయారనడానికి ఏ ఆధారాలు లేవు. తలో మొండెమో ఏదో ఒకటి దొరకాలి కదా. దొరికితే ప్రభువులు మరణించారని ఒప్పుకుంటాను. ఖచ్చితంగా మీ వివాహం వాయిదా పడుతుంది. ఏమిటి? రాధ గదిలో ఆ హరిసిద్ధరికి ఏం పని? ఏమంటున్నారు? ఇదే నలుగురు చెప్పుకుంటుండగా నేను విన్నాను. అది అసత్యం. నా రాధ గురించి నాకు తెలియదా? నా చిన్ననాటి నుంచి నేను తనని ప్రేమిస్తున్నాను. వీడొక సుంఠ. కోప్పడికట్టి నీ అందం ఎక్కడా, తన అందం ఎక్కడా? సరిగ్గా చెప్పారు. నీకంటే అందగెత్తే. నోరు అదుపులో పెట్టుకోండి.
రాజగురువులని కూడా చూడండి జాగ్రత్త. ఎక్కడికి వెళ్ళాడు యువరాజు? యువరాజా, ఆ హరిసిద్ధుడు యువరాణి గదిలోకి దూరిపోయాడు. ఇప్పుడే అంటారు, ఇదే సరైన అవకాశం. రండి, వెళ్ళి వాడిని పట్టుకుందాం. వాడి అంతు చూస్తా. ఈ ఒక్కరోజు ఎలాగోలా గడిపేస్తే రేపు హ్యాపీగా ఎక్కడి నుంచి తప్పించుకోవచ్చు. ఏమైంది? ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? నాకు మా నాన్నని చూడాలని ఉంది. ఇంకో 2-3 రోజుల్లో ఆయన ఖచ్చితంగా అంతఃపురానికి తిరిగి వస్తారు. చూడు, ఈ రాత్రితో మా పడవ పని పూర్తవుతుంది. రేపు ఊరు సద్దుమణిగాక మేము నలుగురం కలిసి ఈ వామనపురి వదిలి వెళ్ళిపోతాం. ప్రస్తుతం ఈ దేశం ఎదుర్కొంటున్న సమస్యలు మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోగానే అన్నీ తీరిపోతాయి. మీరు మాత్రమే వెళ్తారా? ఈ అద్భుత ద్వీపం అదృష్ట దేవతను కూడా తీసుకెళ్తాను. చూసారా, తన మీద ప్రాణాలనే పెట్టుకున్న రాకుమార్తెని పడవలో తీసుకువెళ్ళిపోతున్న రాకుమారుడు. ఇదే విధంగా మనిద్దరం ఓ పడవలో ఎక్కి మీ దేశానికి వెళ్ళాలి. అక్కడ మీకు భార్యనై, మీ బిడ్డలకు తల్లినై జీవితాన్ని సాగించాలి. నా కోరిక నెరవేరుతుందా లేక ఉత్తి కలగానే మిగిలిపోతుందా? నెరవేరుతుంది, ఆ దేవుడు కరుణిస్తే. లేకుంటే వినుంటావుగా, పెళ్లిళ్ళు స్వర్గంలో నిశ్చయింపబడతాయని. బద్దలు కొట్టండి. తీయమని చెప్తున్నాను కదా. లోన పెనవేసుకుపోయారే. చంపేస్తాను నేను. రాధా, గజేంద్రుడిని వచ్చాను. నేను స్నానం చేస్తున్నాను. అబద్ధం చెప్తుందా? రాధా, తలుపు తెరువు, నేను కాస్త చూడాలి. ఏంటి, స్నానం చేస్తున్నానా? రే, తన అపార్థం చేసుకుందిరా. రాధా, నువ్వు తప్పుగా అనుకోవద్దు. మరి ఎందుకలా అన్నారు? షో, నీ వల్లే రాస్తాను. రాధా, నిన్ను చూసి మాట్లాడాలని అన్నాను, నువ్వే తప్పుగా అర్థం చేసుకున్నావు. తలుపు తీ రాధా. నేను చెప్పాను కదా స్నానానికి వెళ్తున్నానని. దయచేసి తర్వాత రండి. రాధా, నేను నీతో మాట్లాడాలి. తలుపు తెరువు, తలుపు తెరు రాధా. రేయ్, తొయ్యండి రా. తొయ్యండి. రేయ్, గట్టిగా రా. రాధా, వద్దు, రాధా, తలుపు తెరువు. వద్దు. రేయ్, గట్టిగా రా. రేయ్, ఎందుకు ఇలా చేస్తున్నారు? ఈ దుస్తుల్లో నువ్వు దేవలోక సుందరిలా ఉన్నావు. పోరం చూడ. ఏం వెతుకుతున్నారు? ఏం లేదు. ఈ గదిలోకి కాసేపటికి ముందు ఎవరైనా వచ్చారా? ఇక్కడికి ఎవరు రాలేదు, మీరు వెళ్ళండి. వెళ్తాను, కూర్చో. నీతో కాసేపు మాట్లాడి వెళ్తాను. చిన్నతనంలో నువ్వు నేను ఆడుకున్న ఆ రోజులు నీకు గుర్తున్నాయా? కొలంలో కలిసి ఈత కొట్టావు. లేదు, ఇక్కడ నువ్వు నేను కాక ఇంకెవరో ఉన్నట్టుగా ఉంది. అది చిన్నతనంలో ఆడుకున్న పిల్లి బొమ్మ. భయపడ్డారా? అక్కడికి వెళ్ళండి, నేను స్నానానికి వెళ్ళాలి. రాధా, ఏమైపోయారు? నేను ఇక్కడే ఉన్నాను. ఇక్కడ నుంచి వెళ్తారా లేదా? నేను వెళ్తాను. అయినా నేను వెళ్ళడానికి ముందు నా కాబోయే భార్యకి అన్ని వస్తువులు సక్రమంగా ఉన్నాయో లేదో చూసి వెళ్తాను. ఎందుకో తెలియట్లేదు రాధా, మన వివాహం నిశ్చయమైన నాటి నుంచి నాకు దేన్ని చూసినా సందేహంగానే ఉంది. తర్వాత మాట్లాడుకుందాం, మీరు వెళ్ళండి. ఏదో చప్పుడైంది కదా? లేదే. అనవసరంగా ఎంత పెద్ద తొట్టిని ఇక్కడ ఎందుకు పెట్టారు? ఏదో భ్రమ ఉంటుంది, అలాంటిదే ఉండదు. నీళ్ళు చిదిని చప్పుడైందే. నేనే నీళ్ళతో ఆడుకుంటున్నాను. అయినా నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను. ఎవరో ఉన్నట్టే ఉంది, కానీ ఎవరూ లేరే. నేను స్నానం చేయాలంటున్నాను కదా. నువ్వు స్నానం చేయరాదా, నేను ఇక్కడే ఉండి చూస్తాను. వివాహం అయిన తర్వాత ఇవన్నీ సహజమే.